జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 29 నుండి 35 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 23 నుండి 27 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలలో పొలం నుండి మురుగునీటిని తీసివేయాలి. ఆగస్టు 1 నుంచి ఆగస్టు 15 వరకు రైతులు కంది, ఆముదం, పొద్దుతిరుగుడుతో పాటు తక్కువ కాల పరిమితి గల కూరగాయ పంటలను సాగు చేయవచ్చు. ఆగస్టు 16 నుంచి ఆగస్టు 31 వరకు నువ్వుల పంటను విత్తుకోవచ్చు. ఆరుతడి పంటలలో సిఫారసు చేసిన ఎరువులను పొలం అంతటా చల్లకుండా మొక్కలకు దగ్గరగా వేసి మట్టితో కప్పాలి. పట్టణ శివార్ల ప్రాంతాలలోని రైతులు పరిమిత నీటిపారుదల సౌకర్యంతో కూరగాయల పంటలను సాగు చేయవచ్చు. ఇప్పటికే ఆరుతడి పంటలు విత్తుకున్న రైతులు చివరి అంతర కృషిలో మక్కి నాగలి ఉపయోగించి గొడ్డుసాలు వేసుకున్నట్లయితే తక్కువ తేమ ఉన్నప్పుడు తేమను సంరక్షించుకోవడానికి, ఎక్కువ తేమ ఉన్నప్పుడు కాలువల ద్వారా నీటిని బయటకు తీసివేయడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం కురిసిన వర్షాలను ఉపయోగించుకుని వర్షాధార ప్రత్తి పంటలో పైపాటుగా ఎకరాకు నత్రజని 25 కిలోలు, పొటాషియం 10 కిలోల ఎరువులను 20 నుంచి 40 రోజుల సమయంలో తగినంత తేమ ఉన్నప్పుడు వేసుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ముందుగా విత్తుకున్న పత్తిలో రసం పీల్చే పురుగులు ఆశించుటకు అనుకూలం. ముందస్తు నివారణలో భాగంగా పసుపు, తెలుపు, నీలం రంగు జిగురు పూసిన అట్టలను ఎకరాకి 10 చొప్పున అమర్చుకోవాలి. ముందు జాగ్రత్తగా కాండానికి మందు పూసే పద్ధతిలో ఇమిడాక్లోప్రిడ్ లేదా ఫ్లోనికామిడ్ ప్లస్ నీటి మిశ్రమ ద్రావణాన్ని 30 మరియు 45 రోజుల పంట దశలో కాండం మీద పూయాలి. ప్రస్తుతం కురిసిన వర్షాలను ఉపయోగించుకుని వర్షాధార మొక్కజొన్న పంటలో మొదటి దఫా పైపాటు నత్రజని ఎరువులను 30 రోజుల వయసులో ఎకరానికి 50 కిలోల యూరియాను తగినంత తేమ ఉన్నప్పుడు అందించాలి. 14 రోజుల వయసు గల మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు నివారణకు ముందస్తు నివారణ చర్యలలో భాగంగా వేప నూనెను పిచికారీ చేయాలి. ముందుగా విత్తుకున్న మొక్కజొన్నలో కత్తెర పురుగును గమనించడం అయినది. నివారణకు క్లోరాట్రినిలిప్రోల్ 0.4 మిల్లీలీటర్లు లేదా స్పైనటోరం 0.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి ఆకు సుడుల లోపల తడిచేలా పిచికారీ చేయాలి. మోకాలు ఎత్తు దశలో ఉన్న పైరులో 1 కిలో సున్నం, 9 కిలోల ఇసుకను కలిపి మొక్క సుడులలో వేసి కత్తెర పురుగును నివారించుకోవలెను. మబ్బుల వాతావరణం ఉండి గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వలన పశువులు నీటిని ఎక్కువగా త్రాగుతాయి. కాబట్టి ఎక్కువ ప్రదేశాలలో తగినంత నీటిని అందుబాటులో ఉంచాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కోళ్లలో కొక్కెర తెగులు సోకుటకు అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. గొర్రెలలో చిటుకు, పీపీఆర్, ఆవులు, గేదెలలో గొంతువాపు వ్యాధి సోకుటకు అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. గొర్రెలలో నట్టల నివారణకు డీవార్మింగ్ చేయవలెను.